తక్కువ కలెక్టర్ శాలరీ, చాలా తక్కువ. ఒక యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ శాలరీ కన్నా కూడా తక్కువే కలెక్టర్. సో ఒక డిగ్రీ కాలేజీలో ఒక ప్రిన్సిపాల్ శాలరీ కన్నా తక్కువ ఉంటుంది కలెక్టర్ స్టార్టింగ్లో. కానీ ఎందుకు వస్తున్నారు మరి? ఐఐటీలు ఐఐఎంలు చేసిన వాళ్ళకి బయట ఎంత వస్తుంది? బ్రహ్మాండమైన ప్యాకేజ్ ఉంటాయి కదా, 50 లక్షల ప్యాకేజ్, 1 crore ప్యాకేజ్, మళ్ళీ డెడ్లీ కాంబినేషన్ ఐఐటి ఐఐఎం అంటే. మరి వచ్చి ఇక్కడ ఎందుకు చేస్తారంటే ఒక కమిట్మెంట్, ఒక ఆశ, ఏదో సమాజంలో చాలా మార్పు తేవాలని. ఏమవుతుందంటే మన పొలిటికల్ సిస్టమ్ వారి ఉత్సాహం పైన నీళ్లు కారుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వార్తా కథనం ఏంటి? చంద్రబాబు నాయుడు ప్రత్యేకతే అడ్మినిస్ట్రేషన్. చంద్రబాబు నాయుడు వెల్ఫేర్ మంత్రిగా సూపర్ 6 పొలిటీషియన్లు ఎవరు చూడరు. మీకు చంద్రబాబు నాయుడుకు బ్రాండ్ ఏంటి? సూపర్ 6 కాదు, సూపర్ 60 చేసినా కూడా ఆ బ్రాండ్ చంద్రబాబుది కాదు. చంద్రబాబు బ్రాండ్ ఏంటి? డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేషన్. ఇది కదా చంద్రబాబును ప్రజలు ఎందుకు చూస్తారు, ఏ దృష్టితో చూస్తారు? చంద్రబాబు నాయుడు పాలన పైన గ్రిప్పుంటుంది. కానీ ఏం జరుగుతోంది అన్నది ఆంధ్రజ్యోతి కథనం చాలా ఆసక్తికరంగా చెప్పింది. నిరంతరం సమీక్షలు. ఇందులో ఈ వివరాలు చెప్పుకుంది ఇంకో పాయింట్ కూడా ఉంటుంది. మీరు ఆంధ్రజ్యోతి కథనాలన్నీ చదవండి. P4 పిచ్చి ఇది కానీ ఇప్పుడు తీరు మారాలి. కానీ మీరు ఆంధ్రజ్యోతి కథనాలు జాగ్రత్తగా చదివితే ఒక్క తీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. చంద్రబాబు కష్టపడుతున్నాడు, చంద్రబాబు చాలా బాగా పనిచేస్తున్నాడు, ఎమ్మెల్యేలు అన్యాయం పనిచేస్తలేరు, మంత్రులు పనిచేస్తలేరు, ఐఏఎస్ అధికారులు పనిచేస్తలేరు, సీనియర్ అధికారులు పనిచేస్తలేరు. ఇది ఆంధ్రజ్యోతి చెప్పే తీరి. ఈ తీరి రైటా రాంగా నేను విశ్లేషించలేదు. తీరి అయితే ఇప్పుడు ఈ వార్తలు కూడా మీరు చూడండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూడా ఉండి రోజుకు 3-4 సమీక్షలు చేసి మళ్ళీ సమయం తీసుకొని జిల్లాలకు వెళ్తున్నాడు. కానీ కలెక్టర్ ఎందుకు వెళ్ళరు అని ప్రశ్న. అంటే చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు, ఆ కష్టార్జితాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తున్నారు. ఇది నా పదం కాదు, ఇది కూడా రాధాకృష్ణ పదమే. బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తున్నారు అని. సో అందువల్ల అప్పుడప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలుపుతున్నారు. మెయిన్గా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు. సో ఒక పొలిటికల్ పాయింట్ చెప్పదలుచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తప్పేమీ లేదు, ఈ తప్పంతా ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు అని. ఇది పొలిటికల్గా సేలబుల్ కాదు. మీకు జగన్ చేసింది కూడా ఇదే. జగన్కు చాలా ఎఫెక్ట్ కరెక్టు. ఈ ఎమ్మెల్యే వీళ్ళందరూ పనిచేస్తలేరు, అందుకే ఎమ్మెల్యేలందరినీ మార్చిపడేశారు. ఏం జరిగింది? మార్చినోడు గెలవలే, మార్చినోడు గెలవలే. సో పొలిటికల్లీ సేలబుల్ పాయింట్ కాదు. చంద్రబాబు నాయుడు మంచివాడు, మిగతాలంతా మంత్రులు చెడ్డోళ్ళే, ఎమ్మెల్యేలు చెడ్డోళ్ళే, కలెక్టర్లు చెడ్డోళ్ళు అంటే ఇట్లా వాళ్ళంతా చెడ్డోళ్ళు అయితే చంద్రబాబు నాయుడు సమర్థులు ఎట్లయితారు? వాళ్ళు అసమర్థులైతే, వాళ్ళందరూ అసమర్థులైతే వాళ్ళని నడిపించే నాయకుడైన చంద్రబాబు నాయుడు సమర్థులని అనలేం కదా. వాళ్ళ అసమర్థులైతే చంద్రబాబు నాయుడు అసమర్థత కిందకి వస్తుంది. చంద్రబాబు నాయుడు సమర్థులైతే వాళ్ళంతా తవ్వకొస్తారు. కలెక్టర్లు వినరా, మంత్రులు వినరా, ఎమ్మెల్యేలు వినరా, ఎవరు వినకపోతే ఎవరు వినాలి మరిగా. అందువల్ల ఈ థియరీ ప్రచారంలో పెట్టబోతున్నారు. ఐ థింక్ ఇట్ ఇస్ ఏ పొలిటికల్లీ సేలబుల్ థియరీ కాదు. ఇక ఇందులో ఉన్నదేంటి? నిరంతరం సమీక్ష. నిరంతరం ఇది చాలామంది ఐఏఎస్ అధికారులు కూడా చెప్తుంటారు, గంటల తరబడి సమీక్షిస్తారని చంద్రబాబు నాయుడు. ఆయన ఓపిక మెచ్చుకోవచ్చు, కానీ ఏ రిజల్ట్ ఉండదు. ఇదే సమీక్ష ప్రతి ఒక్కరు చెప్తూ పోవాలి. మళ్ళీ చంద్రబాబు మాట్లాడుతూ పోతుంటాడు. అది 10 గంటలు, 12 గంటలు. మళ్ళీ విచిత్రం ఏంటంటే శాంతి భద్రతల అంశంలో చర్చ జరిగినప్పుడు డీజీపీని పిలిస్తే తప్పేం లేదు. కానీ ప్రతిదానికి డీజీపీ ఉండాలి, చీఫ్ సెక్రటరీ ఉండాలి, అందరూ ఉండాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి, అందరూ ఉండాలి. ఇక ఆడ కూర్చొని అది ఎగదగని సమీక్షలు, మామూలు సమీక్షలు కాదు, గంటల గంటల సమీక్షలు. నాకు కూడా అనుభవం ఉంది. ఒకసారి ఉమ్మడి రాష్ట్రాలనే చంద్రబాబు నాయుడు పిలిచాడు మా అందరినీ, సంపాదకులు, మేధావులు అందరితో ఒక ఇష్టాగోష్ఠి, మీ సలహాలు తీసుకుంటారు సారు అని పిలిచాడు. మేమంతా వెళ్ళాం. వెళ్తే గంట పైన చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నాడు. ఇక మా దగ్గర కూడా వచ్చిన కొంతమంది సంపాదకులు ఉంటారు కదా, సార్ మీరు చాలా గొప్పవాళ్ళు సార్, మీరు ముఖ్యమంత్రి అయితే మాకు దొరుకుతారా సార్, ఇప్పుడేదో దొరికారు సార్ అని వాళ్ళు ఇక ఇదే సమయం అనుకొని మళ్ళీ రాదు ఇంత మంచి సమయం అని చంద్రబాబు నాయుడు మెప్పు పొందడానికి వాళ్ళ గోల. నేను 1 అవర్ చూసిన తర్వాత లేచి, సార్ నాకు వేరే ఉంది సార్, దయచేసి నేను వెళ్తాను అన్నాడు. లేదండి నాగేశ్వర గారు కూర్చొని మీరు చెప్పండి, మీ అభిప్రాయాలు వినడానికే నేను పిలిచాను అన్నాడు. నేను మళ్ళీ 1 నిమిషం మొదలు పెట్టాను. మళ్ళీ వెంటనే చంద్రబాబు నాయుడు అందుకొని కౌంటర్ చేస్తూ మళ్ళీ ఒక 15 నిమిషాలు మాట్లాడాడు. ఇక ఆ తర్వాత నేను మాట్లాడే సాహసం చేయలేదు. వినదగిలినంత విని థ్యాంక్ యూ సార్ అని పనిచేశాను. దీనివల్ల ఉపయోగం ఏంటి నాకు చెప్పండి. అంటే చాలామంది నాయకులకి, చంద్రబాబు నాయుడుకే కాదు, మీరు చాలామంది నాయకులకి ఇదే లక్షణం ఉంటుంది. గంటల ధర మాట్లాడుతూనే ఉంటారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా జరుగుతున్నది అదే అని. సమీక్షలు గంటల తరబడి చేస్తున్నారు. సమీక్షల తర్వాత నివేదికలు తెప్పించుకోవడం. చంద్రబాబు నాయుడు గొప్పతనం కూడా ఏంటంటే ఆయన ఇది డేటా డ్రివెన్. ఆ టెక్నాలజీ డేటా అంటే ఆయనకు చాలా ఇష్టం. సో అందువల్ల ల్యాప్టాప్లో టెక్నాలజీ డేటా డేటా డేటా. ఇప్పుడు సీఎంఓల నుంచి రిపోర్ట్లు, చీఫ్ సెక్రటరీ నుంచి రిపోర్ట్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి రిపోర్ట్లు. ఎవరు ప్రభుత్వానికి సమస్య దృష్టికి తీసుకొస్తే సీఎం దగ్గరికి వస్తే చలో రిపోర్ట్, కాల్ ఫర్ ద రిపోర్ట్ అంటే రిపోర్ట్. వీళ్ళ కలెక్టర్ల పని ఎట్లుంది అంటే ఆంధ్రజ్యోతి చెప్పేది కలర్ఫుల్ రిపోర్ట్లు ఇవ్వడానికే సరిపోతుంది. వాళ్ళ రోజువారి పని ఏంటంటే అందమైన నివేదికలు తయారు చేయడం. దాంతో ఏమవుతుంది, అందమైన నివేదికలు అభివృద్ధి ఉంటుంది, క్షేత్రస్థాయిలో ఉండదు. అదే చెప్పారు, ప్రజాక్షేత్రములో అభివృద్ధి కనిపించడమే లేదు అన్నాడు. ఎక్కడ ఇది అన్నది మళ్ళీ సాక్షి కాదు, ఆంధ్రజ్యోతి. ప్రజాక్షేత్రములో అభివృద్ధి కనబడించడం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూటమి విజయానికి కారణమైన భూ సమస్యల పరిష్కారం విద్యగానే మిగిలింది. మీకు గుర్తుండదు పట్టాదారు పాస్బుక్లు. ఇక్కడే మనం మాట్లాడిందే వక్రీకరించి నా పైన పెద్ద అటాక్ చేశారు. నేనేదో జగన్ ఫోటో వేసుకోవడానికి సమర్థించినట్లు ఆ వీడియోలో నాకు ఇప్పటికి గుర్తు, స్పష్టంగా చెప్పాడు జగన్ ఫోటో వేసుకోవడం తప్పు పాస్బుక్ పైన అని ఉదాహరణ చెప్తూ, మోడీ మరి వ్యాక్సిన్ సర్టిఫికెట్ మీద ఫోటో ఎందుకు వేస్తున్నారు దాన్ని అడగరేంటి. తప్పైతే రెండు తప్పు, రైట్ అయితే రెండు రైట్. నా దృష్టిలో రెండూ తప్పే అన్నా. జగన్ తప్పన మోడీ తప్పన్నాడు. ఎప్పుడైతే మోడీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ చెప్పానో మోడీని ఏమీ అనలేక ఇక నా పైన మామూలు అటాక్ కాదు, నేనేదో జగన్ సమర్థించినట్లు. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో చూడండి. తప్పని క్లియర్గా అన్నాడు. తప్పు కానీ ఒకరు ఫోటో వేసుకుంటే రైటు, ఇంకొకరు ఫోటో వేసుకుంటే తప్పు ఎట్లయితుంది? ఫోటో అంటూ వేసుకుంటే ఎవరైనా తప్పు అవుతుంది. అది చంద్రన్న కానుక పేరిట రేషన్ బ్యాగ్లపై కూడా చంద్రన్న ఫోటో వేసుకుంటే తప్పు అవుతుంది. కానీ ఒకరు ఎత్తే తప్పు, ఇంకొకరు ఎత్తే రైట్ ఎట్లయితుంది? కానీ మీకు తెలుసు ఆ చట్టం పైన ఇక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి మీ భూములు లాక్కుంటున్నా అని చెప్పారు. విచిత్రం ఏంటంటే అదే చట్టం పైన శాసనసభలో చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన భూ చట్టం పైన తెలుగుదేశం